చూసుకుంటే మన వర్ధమాన్ గ్రూప్స్ ఓస్వాల్ సార్ కేసు ఇండియాలో చాలా పెద్ద కేస్ స్టడీ. ఏంటి సార్ అది? సో వర్ధమాన్ గ్రూప్స్ అని చెప్పేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. సో దాని యొక్క ఎస్పీ ఓస్వాల్ సార్ అని చెప్పి హీఈస్ ఎ పద్మభూషణ్ అవార్డీ. సో 82 years ఏజ్ సార్కి ఇట్లనే సైబర్ క్రిమినల్స్ నుంచి వెళ్ళి కాల్ చేసి నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పగానే హీ వాజ్ షాక్డ్. అదేంటి అంటే ఇట్లనే స్కైప్లోకి రమ్మని చెప్పి మీ మీద ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి, దీనికి సమన్లు ఇస్తున్నాం, మీకు మీరు డిజిటల్గా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన యొక్క డిజిటల్ అసెట్స్ అన్నిటిని సీజ్ చేసి ఏం లేదు మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము మొత్తం చూసి మీకు మొత్తం అంత ఓకే ఉంది అన్నప్పుడు మీ ఆస్తులు మీకు రిలీజ్ చేస్తాం, ఇప్పుడైతే మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి మా అకౌంట్కి అని చెప్పేసి 7 crore rupees ఫ్రాడ్ చేసిన. ఓ మై గాడ్. అన్ఫార్చునేట్లీ హీ ట్రాన్స్ఫర్డ్ ఇట్. హీ వాజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఇప్పుడు మీరు 7 crores చెప్పారు. చాలా మంది పేదవాళ్ళకి నేను ఏదో లింక్ వచ్చింది క్లిక్ చేశాను, నా 50,000 పోయినాయి, 60,000 పోయినాయి, ఇట్లా డబ్బులు పోయిన వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం చూస్తూ ఉన్నాం. కరెక్ట్ సార్. అసలు ఈ మనీ మళ్ళీ రికవరీ చేయడం అనేది సాధ్యమవుతుందా? అటువంటి రికవరీ చేసే మెకానిజం ఏమైనా ఉందా? 2 రకాలు సార్. అంటే ఫ్రాడ్స్టర్స్ 2 రకాలుగా డబ్బులు కొట్టేస్తారు. ఒకటి వచ్చేసి సలామీ స్లైసింగ్ అనే మెథడ్, అది అందరికి తెలిసిందే. ఒక పెద్ద అమౌంట్ మన దగ్గర తీసుకున్నప్పుడు చిన్న చిన్న అకౌంట్స్ కి విడగొట్టేసి సో దే విల్ స్టోర్ మనీ ఏటీఎంలలో కెమెరాస్ లేని ప్లేస్లో, నార్త్లో కొన్ని ప్లేసెస్లో లైక్ నాగాలాండ్ సైడ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సైడ్ ఇలాంటి ప్లేసెస్లో ఏటీఎంలో కెమెరా లేని ప్లేసెస్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అక్కడ నుంచి విత్డ్రాల్ చేసుకోవడం కానీ, లేదు అంటే ఇప్పుడు దొరకని మెథడ్ ఏంటిది అంటే క్రిప్టో కరెన్సీస్. కంప్లీట్ గా మన అకౌంట్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు కొట్టేస్తారో వాళ్ళు క్రిమినల్ అకౌంట్ నుంచి వెళ్ళి ఇమ్మీడియట్ గా వాళ్ళు బిట్ కాయిన్ కొనేస్తారు. USDTs, బిట్ కాయిన్, ఇథీరియం కాయిన్, ఇట్లాంటి క్రిప్టో కరెన్సీ కొనేస్తారు. క్రిప్టో అనేది ఏంటంటే అన్ట్రేజబుల్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో తెలుసుకోగలుగుతాం. ఆ పోయిన అమౌంట్ వచ్చేసి ఇప్పుడు నార్త్ కొరియానో, సౌత్ కొరియానో, లేదంటే ఫిలిప్పైన్స్, దాని తర్వాత చైనానో, జర్మనీయో ఇట్లాంటి ప్లేస్ కి పోయింది అని తెలుస్తుంది. లేదంటే సమ్ కైండ్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో మిస్లీనియస్ యాక్టివిటీస్ చేసే బంగ్లాదేశ్ కి పోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కి పోవచ్చు, పాకిస్తాన్ కి పోవచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, ట్రాక్ చేయగలుగుతాం. బట్ పోయి రికవరీ చేసేంత కేపబిలిటీలో లేదన్నమాట. క్రిప్టో కరెన్సీస్ ఆర్ లైక్ దట్. దానికోసం మనం ఎలాంటి పాన్ కార్డ్ వాడట్లేదు, ఎలాంటి ఆధార్ కార్డ్ వాడట్లేదు. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ అన్ట్రేజబుల్. కేవైసీ అనేది లేదు దానికి. ఒకవేళ కేవైసీ చేసుకున్న అఫీషియల్ లాంటివి ఉంటాయి, కొన్ని పేపాల్ లాంటి వాటి అవి ఇవి ఉన్నాయంటే దాంట్లో వీ కెన్ ట్రేస్ డౌన్. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే వీళ్ళు చిన్న చిన్న అమౌంట్లుగా విడగొట్టేసి దే విల్ విత్డ్రా సమ్వేర్, ఆర్ఎల్స్ ఏమన్నా ఐటమ్స్ కొనేయడం,